గవర్నమెంట్ లో ఆఫీసర్లకు ఇలువ లేదు, స్వేచ్ఛ లేదు, అంతా సర్కార్ చెప్పినట్టే చేసేదన్నది. చల్ అంతా జూటా మాటలు. ఫుల్ స్వేచ్ఛ ఉండే, ఏది చేయాలనుకుంటే అది చేసేటోళ్ళు బాజాప్తా. పడనోళ్లే బీఆర్ ఆఫీసర్లు అదని ఇదని ఏదేదో మాట్లాడిన్రు. బద్నాం చేయాలని ఉత్త పుణ్యానికి బట్టగాల్చి మీదేసిండ్రబ్బా. ఏంది నమ్ముతలేరా? అట్లయితే గీ సార్ పనితనం చూడాల్సిందే. ఆఫీసర్ అంటే అరవింద్ కుమార్ సారే పో. రూల్స్ గీల్స్ పక్కకు నోకి కార్ సర్కార్ కార్ రేసింగ్ కోసము ఒక్కడే మస్తు కష్టపడ్డాడు. అప్పట్లో ఎంఎస్డిఏ కమిషనరు, స్పెషల్ సిఎస్. ఎలక్షన్ కోడ్ ఉన్నా, క్యాబినెట్ ఓకే అనకున్నా, ఎవరు పర్మిషన్ ఇవ్వకున్నా 55 కోట్ల భయానా ఇచ్చేసిండు. మరి అది కూడా ఎట్లా? ఫేస్ టు ఫేస్ మీటింగులు లేవు, చర్చలు లేవు, ఫోన్ లో మాట్లాడిండు, ఆన్లైన్ లో పైకం పంపిండు. ఇదంతా నడిచింది ఎప్పుడంటే మొన్న ఎలక్షన్ టైంలోనే. ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చిందంటే ఫిబ్రవరిలో పెట్టవలసిన కార్ రేసింగ్ పోటీలు క్యాన్సిల్ అయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ లాపర్వా చేసింది. హైదరాబాద్ పతారా తగ్గిస్తారా, 100 కోట్ల బిజినెస్ అవుతుండే అని మాజీ మంత్రి కేటీఆర్ సార్ గుస్సా అయ్యిండు. టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీ, ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. మరి రాష్ట్రానికి వచ్చేదంటే నిరుడు పెట్టినప్పుడే 3 రోజుల ముందు సందే ట్యాంక్ బండ్ చుట్టూరా ట్రాఫిక్ ఆపేసి సుక్కలు అగుపడ్డాయి పబ్లిక్. పట్నం అవతల పెట్టుకుంటే ఏమాయే, ఔటర్ రింగ్ రోడ్ మీద నడిపేదేందని మస్తు గరం అయ్యిండ్రు. అయినా ఏమన్నా ఫైదా అయిందా అంటే సర్కార్ సౌలతులు చేస్తే ఖర్చులు పెట్టుకున్న కంపెనీ వాళ్ళు లాస్ అయ్యిండ్రు. కథ అంతా తెలిసి కూడా కంపెనీ వాళ్ళని పక్కకు పంపి అంతా మా గవర్నమెంటే పెట్టుకుంటుందని 55 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిండు మన అరవింద్ సారు. ఇప్పుడు పోటీలు క్యాన్సిల్ అయ్యే వరకు భాగవతం బయటకు వచ్చింది అన్నట్టు. ట్రాక్ ఎక్స్పెండిచర్ 20 కోట్లు. హైదరాబాద్ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక 35 కోట్లు ఖర్చు పెట్టారట. వాళ్ళకి ఇచ్చిన 55 కోట్లు ఇంకా కట్టాల్సిన ఇంకో 55 కోట్లు. మరి వీటన్నిటితో రాష్ట్రానికి వచ్చింది. ఎవరికి చెప్పకుండా పైసలు ఎట్లా ఇచ్చినావు, రూల్స్ ఎందుకు తప్పినావు, ఆ పైక నువ్వే కట్టాలి, వారం రోజులలో ఆన్సర్ చెప్పాలని నోటీసులు పంపింది సర్కార్ పెద్ద ఆఫీసర్ మేడము. కానీ ఏ మంత్రికి తెలియకుండా గంత పైకం పంపే ధైర్యం సార్కెట్లు వచ్చిందో. అందరు ఎలక్షన్ బిజీలు ఉంటే సార్కు మాత్రం కార్ రేసింగ్ల మీద మనసెందుకు గుంజిందో తెలియదు. కానీ కార్ పోటీలు పెడితే మాత్రం అల్కగా 200 కోట్లు లాస్ వస్తున్నట. మీకున్నటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ఆస్తుల్ని, రాష్ట్ర వనరుల్ని వాళ్ళ తాకట్టు పెట్టేసి నీ బాధంతా రాష్ట్ర బాధలాగా మార్చేస్తే ఎట్లా మీరు?